ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఉపయోగిస్తున్న దేశం భారత్. కానీ దేశంలో అస్సలు బంగారం వెలికి తీయడం లేదు. కేజీఎఫ్ మూతపడ్డాక గోల్డ్ మైనింగ్ ఆగిపోయింది. అయితే ఆంధ్రాలో మరో కేజీఎఫ్ బయటపడింది. దేశంలోని తొలి ప్రైవేట్ మైనింగ్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో జరగనుంది. ఆ ఆంధ్ర కేజీఎఫ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేయనుందా? మన దేశానికి ఏటా 800 టన్నులకు పైగా బంగారం దిగుమతవుతోంది. దీంతో వేల కోట్ల విదేశీ కరెన్సీ బయటకు పోతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న బంగారం ఏడాదికి 1.5 టన్నులు మాత్రమే. డిమాండ్ కు తగ్గ పసిడి సప్లై లేకపోవడంతో తులం బంగారం లక్షల్లో పలుకుతోంది. అయితే ప్రైవేట్ సెక్టార్ లో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ఆపరేషన్స్ కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ప్రారంభం కాబోతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జార్ఖండ్ లో ఒక చిన్న బంగారు గని ప్రారంభమైనప్పటికీ దాని ఉత్పత్తి చాలా తక్కువ. జొన్నగిరిలో భారీగా గోల్డ్ ఉందని తేలటంతో ఇక్కడ మైనింగ్ చేసేందుకు సిద్ధమవుతోంది డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ. కంపెనీ నుంచి ప్రతిపాదనలు రాగానే సత్వరమే భూసేకరణ జరిపించి పర్యావరణ అనుమతులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని డెక్కన్ గోల్డ్ మైన్స్ కంపెనీ తెలిపింది. పర్మిషన్లు మనం వాటర్ కోసము, వాళ్ళు డ్రెడ్జింగ్ కోసం, దానిలో కోసం మనం పర్మిషన్ ఇచ్చాము. కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తానికి పనులు ఆపేసుకొని తటస్థంగా కూర్చున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కొంచెం ముందరకు పోతే కొంచెము పబ్లిక్ కి, పిల్లలకి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి మీరు ఆలోచించాలా? ఎందుకు ఆగిపెట్టినారు అంటే, అప్పుడు ఉండే చీఫ్ మినిస్టర్ ఆయన ఎక్కడ దీంట్లో పార్ట్నర్షిప్ అడుగుతాడా, ఎక్కడ దీంట్లో లోకల్ ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి ఏమన్నా అలకల్లోలం చేస్తారా అని చెప్పి ఆ ఒక్క భయంతో, అది కాకుండా పర్మిషన్లు కూడా రాలేదు ఆ టైంలో, వాళ్ళకి డెవలప్మెంట్ పైన ధ్యాస లేదు అని చెప్పడం జరిగింది. మరి ఈసారి మేము వచ్చిన వెంటనే ఏదైతే పర్మిషన్స్ ఆగిపోయాయో, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అయితే ఏమి, అక్కడ లోకల్ క్లియరెన్స్ అయితే ఏమి, వాటర్ పర్మిషన్ అయితే అన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో చేసి ఇమీడియట్ గా ఫాస్ట్ గా అన్ని అయిపోట్టుకొని మా ఆధ్వర్యంలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 300 ఉద్యోగాలు అక్కడ తుగ్గలి మండలము, పత్తికొండ మండలం, మందికర మండలానికి 300 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.